ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మళ్లీ మంత్రి పదవి చర్చల్లో ప్రాధాన్యత సాధిస్తోంది. ఇటీవల అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఖాళీగా ఉన్న 2 కేబినెట్ స్థానాలపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ చెలరేగింది. ఈసారైనా కాంగ్రెస్ హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ రెడ్డి మళ్లీ మంత్రి పదవి కోసం ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అజారుద్దీన్ కు మంత్రి హోదా, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు కేబినెట్ స్థాయి నామినేటెడ్ పోస్టులు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపై నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఫైట్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన రాజగోపాల్ రెడ్డి ఈ విషయంలో ఎప్పుడూ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ వచ్చారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, భువనగిరి ఎంపీ గెలిస్తే మరోసారి అవకాశం ఉంటుందని పార్టీ నాయకత్వం చెప్పిందని రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో తెలిపారు. ఈ హామీ నెరవేర్చాలని సోషల్ మీడియాలోనూ పార్టీ సమావేశాల్లోనూ ఆయన తరచుగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు కేబినెట్ హోదా దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు పోటీలో రాజగోపాల్ రెడ్డి మాత్రమే మిగిలారు. గతంలో ఆయన్ను డిప్యూటీ స్పీకర్గా లేదా 6 గ్యారంటీ కమిటీ చైర్మన్గా చేయాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం మంత్రి పదవి తప్ప మరేదీ వద్దని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం కేబినెట్లో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి బీసీ వర్గానికి, మరొకటి ఓసీ వర్గానికి కేటాయించే అవకాశం ఉందని చర్చ. ఓసీ వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే ప్రధాన పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి శిబిరంలో ఆశలు మళ్లీ రగులుతున్నాయి. ఇటీవల రాజగోపాల్ రెడ్డి మాటల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ముందు ఘాటుగా మాట్లాడిన ఆయన ఇప్పుడు చాలా సమతుల్యంగా స్పందిస్తున్నారు. అజారుద్దీన్ నియామకం సందర్భంగా చౌటుప్పల్లో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, తనకున్న విశ్వాసం రాహుల్ గాంధీ నాయకత్వంపై అని చెప్పారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు వచ్చిన పదవులపై సంతోషం వ్యక్తం చేసిన రాజగోపాల్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ కావడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. చివరికి మిగిలిన 2 స్థానాల్లో ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా మరోసారి నిరాశ మిగులుతుందా అన్నది త్వరలో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.